స్త్రీ చనిపోవడం వలన సంతోషించారంట. ఆ స్త్రీ చనిపోవడం వలన దేశం అంతా నెమ్మదిగా ఉందంట. స్త్రీకి అంత శక్తి ఉందా అనిపించింది నాకు. అంటే ఆమె ఏం చేసిందో ఇదంతా మనం తెలుసుకుందాం. ముందుగా అతల్య ఎవరు? దేశం ఆమె చనిపోయినందుకు ఎందుకు సంతోషించింది? ఒకరు ఇద్దరు సంతోషించారంటే ఓకే, బట్ దేశం అంతా సంతోషించిందంటే ఆలోచించాల్సిన విషయమే కదా. దేశం అంతా ఆమె చనిపోయిన తర్వాత నెమ్మదిగా ఉందట. అంటే ఆమె చనిపోక ముందు ఆమె ఏవో కొన్ని పనులు చేసింది అని మనకు అర్థమవుతుంది కదా. వాటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి, సహాయం చేయండి, నీ ఆత్మ చేతనను నడిపించండి. దేవా దేవా, నీ యొక్క మాటలు మాత్రమే మాకు వినబడాలి అయ్యా. నన్ను మరుగు చేయండి, నీ స్వరమును వినిపించండి తండ్రి. ఆమేన్, హల్లెలూయా. సరే, ఈ అతల్య ఎవరో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె కోసం చాలా పెద్ద మాటే ఇందాక మనం చదువుకున్నాం. అతల్య ఎవరు అంటే మీకు ఫస్ట్ నేను వివరిస్తాను, తర్వాత రిఫరెన్స్ కూడా చూపిస్తాను. యెజబెలు, ఆహాబు మనందరికీ తెలుసు కదా. వారి ఇద్దరికి పుట్టిన కూతురే అతల్య. తర్వాత యెహోషాపాతు తెలుసు కదా. యెహోషాపాతు కొడుకు యెహోరాము, అతనికి భార్యే అతల్య. అంటే యెహోషాపాతు ఆహాబుతో వియ్యం అందుకోవడం అనేది జరుగుతుంది. వారేమో ఇజ్రాయెల్ రాజు, వీరేమో యూదా రాజు, ఇద్దరు కూడా వియ్యం అందుకోవడం జరుగుతుంది. వాళ్ళ అబ్బాయి అలాగే ఆహాబు అమ్మాయి వివాహము చేసుకుంటారనమాట. ఆమె అతల్య. ఎవరి కుమార్తె అంటే ఆహాబు యెజబెలు కుమార్తె ఈ అతల్య. ఇది మనం గుర్తు పెట్టుకుందాం. మీకు ఒక రిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. 2వ రాజులు 8:18 కనిపిస్తుంది. ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండేను గనుక ఆహాబు కుటుంబకుల వలనే ఇతడును ఇజ్రాయెల్ రాజుల వలె ప్రవర్తించాడు అని మనకు అక్కడ కనిపిస్తుంది. సో మనం మ్యాటర్లోనికి వెళ్దాం. ఈ అతల్య తల్లిదండ్రులు ఎలాంటి వారో మనకి బాగా తెలుసు. యెజబెలు ఎలాంటి చెడ్డ ప్రవర్తన కలిగిన స్త్రీయో మనకు తెలుసు. ఆహాబు ఎంతటి మొండివాడో మనకి తెలుసు. వారిద్దరి నుండి పుట్టిన వ్యక్తే అతల్య. ఈ అతల్య తన తల్లిదండ్రుల్ని చూసి పెరిగింది. వారు ఒకవేళ చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ అలాగే కొనసాగించబడలేదు కదా. ఒకానొక్క సమయంలో ఏలియా కొండపైన ఆ యొక్క ప్రజలతో ఈ యొక్క యెజబెలుతో పాటు చాలా మందితో ఏలియా ఏం చేస్తాడంటే సవాలు విసురుతాడు. సవాలు విసిరినప్పుడు బయలు యొక్క ఆ ప్రవక్తలందరూ 400 ప్రవక్తలు చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా అతని తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఒక భయంకరమైన చావును వారు పొందుకుంటారు. కుక్కలు వారి యొక్క రక్తము కూడా తాగుతాయి. అతల్య అంతా చూసింది. తన తల్లిదండ్రులు దేవునికి వ్యతిరేకంగా జీవించినందుకు, దేవుడు కాకుండా అంటే యెహోవాను కాకుండా బయలును మ్రొక్కినందుకు ఏమైంది అన్నీ చూసింది. తన కళ్ళ ముందు ఒక భయంకరమైన సిచ్యువేషన్. రాజుగా రాణిగా హాయిగా బ్రతకాల్సిన తల్లిదండ్రులు కుక్క చావు చచ్చారు. కుక్కలు వచ్చి వారి యొక్క రక్తం తాగి వారి మాంసం తిని ఎముకలు కూడా దొరకలేని దౌర్భాగ్యమైన చావు ఆహాబు యెజబెలు ఆ చావును పొందుకున్నారు. ఈ విషయం మనకు తెలుసు కదా. కళ్ళతో చూసిన ఆ వ్యక్తి ఎలా మార్పు చెందాలి? దేవునికి గనక వ్యతిరేకంగా మనం ఉంటే మన జీవితము చాలా భయంకరంగా మారుతుందన్నమాట. దానికి నిదర్శనమే నా తల్లిదండ్రులు అని ఆమె మార్పు చెందలేకపోయింది అతల్య. ఆమె ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయిందంటే దేవునికి వ్యతిరేకముగా ఆమె జీవించింది. అన్ని కూడా వ్యతిరేకమైన పనులే. కానీ తన కళ్ళ ముందు భయంకరమైన దృశ్యం చూసింది. తల్లిదండ్రులను కోల్పోయింది. కానీ దాన్ని ఆమె గ్రహించలేకపోయింది. ఈ యొక్క విషయం దగ్గర కొద్దిసేపు మనం ఆగుదామా? అతల్యలాగే చాలా సార్లు మనం కూడా మన కళ్ళ ముందు దేవుడు కొంతమందికి తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టం లేని పని చేసినప్పుడు వారు గాయాలు పాలవడం, అనారోగ్యం పాలవడం, నష్టపోవడం,
ఆయనకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవడం, ఈవెన్ మన చర్చిలో కొంతమంది అలా జరగడం మనం చూస్తాం. మన కుటుంబస్తులు లేదా మన యొక్క స్నేహితుల్లో అలా జరగడం చూస్తాం. మన కళ్ళ ముందే దేవుడు ఒక పాఠాన్ని మన ముందు పెట్టినప్పటికీ కూడా మనం ఇంకా మార్పు లేని వారిగా ఉంటే ఖచ్చితంగా అతల్య వంటి స్వభావము మనలో కూడా ఉంది అని అర్థం కదా. కాబట్టి మన ముందు జరుగుతున్న పాఠాలు మన జీవితంలో పాఠాలుగా మారకూడదు. మనం వాటిని నేర్చుకుని అవి మన జీవితంలో జరగకుండా చూసుకోవాలి. అతల్య ఏమీ పట్టించుకోలేదు. పోనీ చనిపోయిన వారు ఎవరైనా అంటే కాదు, తన తల్లిదండ్రులకి ఆ గతి పట్టింది, కానీ తను ఒక పాఠంగా తీసుకోలేకపోయింది. చూసి చూడనట్టుగా వదిలేసింది. ఎలా వదిలేసింది అని నేను ఆలోచన చేసినప్పుడు నా ఆలోచనకు కూడా అంతు చిక్కలేదు. తల్లిదండ్రులు భయంకరంగా మరణించారు కదా, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఎంతగా దేవుడు కొట్టాడో చూసింది కదా, ఎందుకని దేవుని తట్టు ఆమె తిరగలేకపోయింది. ఆశ్చర్యం వేసింది. కానీ ఆమె లాంటి జీవితాలే ప్రస్తుతం క్రైస్తవులమైన మనం అందరం గడుపుతూ ఉంటాం. దేవునికి విరోధంగా జీవిస్తే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే లేదా ప్రవర్తిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి అని అనేక మంది సాక్ష్యాలు మన ముందుంటాయి. కానీ వాటిని పాఠంగా మనం తీసుకోం. వారికి ఎందుకో జరిగిందేమో అలాగా సర్ది చెప్పేసుకుంటూ ఉంటాం. కానీ మనకు తెలుసు వారు దేవునికి ఎగ్నెస్ట్ గా వెళ్ళడం వల్ల ఈ దెబ్బ వారికి తగిలింది, ఈ నష్టం వారికి వచ్చింది, ఈ గాయాలు అందుకే అయ్యాయి, ఈ అనారోగ్యం అందుకే వచ్చింది, వీరు కలిగి ఉన్న ఈ లోపం అందుకే మనం గ్రహించలేకపోతున్నాం. మన జీవితాల్లో ఆ నష్టము రాకుండానే మనం చూసి లేదా మన ముందు జరుగుతున్న క్రైస్తవ జీవితాల్లో వారి యొక్క జీవితాలను చూసి మనం నేర్చుకునే వారిగా ఉండాలి. ఈ రోజు నుంచి మనం దాన్ని ప్రారంభిద్దామా? మన సంఘంలో, స్నేహితుల్లో, తెలిసిన వారి దగ్గర వారు చెప్తూ ఉంటారు, దేవునికి ఎగ్నెస్ట్ గా నేను వెళ్ళాను, ఇది జరిగింది, మీరు అలా చేయకండి అని చెప్తారు. నువ్వు దాన్ని ఒక పాఠంగా తీసుకో. ఎస్, నేను చేయకూడదు, నేను చేశానంటే నేను ఇలాగే దెబ్బతింటాను. అది మనం తీసుకోవాల్సిన మంచి లక్షణం. నాకు తెలిసిన ఒక సహోదరుడు చాలా భక్తిలో ఉండేవాడు. అయితే తల్లిదండ్రులకు నచ్చని వివాహం చేసుకోవాలి, ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మాట వినలేదు నేను దేవుని పరంగా. సో దేవుడేమో ఒక వివాహం చెప్తున్నాడు, కానీ తల్లిదండ్రులేమో మరొక వివాహం చెప్తున్నారు. పెళ్లి విషయంలో తల్లిదండ్రుల మాట వింటే వారు చాలా సంతోషిస్తారు అని ఆలోచించి ఏం చేశాడో తెలుసా? తల్లిదండ్రులు చూపించిన వివాహం చేసుకున్నాడు. కానీ ఆ సహోదరుడు ఎన్ని బాధలు పడ్డాడో తెలుసా? చాలా సార్లు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేపించుకోవడం, ఫోన్ చేసి ప్రేయర్ చేపించుకోవడం, ఏడవడం జరుగుతుంది. అతని జీవితం సుఖంగా ఉందా? పోనీ తల్లిదండ్రులని సంతోషపెడుతున్నాను అన్నాడే, తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారా? లేరు. ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన ఆమె భార్య అంతగా అతన్ని బాధ పెడుతుంది, అత్తమామలను బాధ పెడుతుంది. ఇదంతా ఏంటి అంటే ఒక పాఠం. వివాహం ఇంకా ఎవరైతే చేసుకోలేదో వారికి ఒక పాఠం. దేవుని చిత్తం చేసుకోకపోతే మనమే నష్టాలు ఎదుర్కొంటాం, మనమే కష్టాలు ఎదుర్కొంటాం, మనకి బాధలనే వస్తాయి. కాబట్టి మనుషులు ఎలాగ మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుని చిత్తమే చేసుకోవాలి, లేదంటే మన జీవితం బాగోదు అనేది ఒక పాఠం. దాన్ని తీసుకోవాలి మనం. మరొకరు దేవుని ఆలోచన అడగకుండా లేదా దేవుని ఇష్టం అడగకుండా అందరూ కూడా స్నేహితులు ఈ వ్యాపారం పెడితే బాగుంటుంది అని చెప్పడం వలన వ్యాపారం అనేది పెట్టడం జరిగింది. మొదట్లో లాభాలు వచ్చే గాని తర్వాత ఎంతో లోతుగా నష్టాల్లోనికి కూరుకుపోయారు. ఎందుకు కూరుకుపోయారు అంటే దేవుణ్ణి అడగలేదు. వీరికి నచ్చింది, వీరి స్నేహితులు నచ్చింది, వీరు చేసుకున్నారు, నష్టపోయారు. ఇది మనకు ఒక పాఠం. దేవుణ్ణి అడగకుండా ఏదైనా చేస్తే అది నష్టం గుండా ప్రయాణం చేసేలా చేస్తది. మనకి ముందు అంతా సంతోషంగా అంతా బాగున్నట్టే అనిపించవచ్చు, మనకి మంచిదే అనిపించవచ్చు. కానీ కొంతకాలానికి అర్థమవుతుంది దేవుని చిత్తం లేదా దేవుని ఇష్టాన్ని అడిగి చేయకపోతే ఖచ్చితంగా అది మనకి బాధే మిగులుస్తుంది అని. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలోనూ కూడా ఎన్నో పాఠాలు ఉన్నాయి కదా. ఉద్యోగం విషయంలో కావచ్చు, సేవ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విషయాల్లోనూ ఎన్నో పాఠాలు మన ముందున్నాయి. మనం ఏం చేయాలో తెలుసా? వాటన్నిటిని మన లైఫ్ లో అప్లై చేసుకోవాలి. అమ్మో, దేవుని చిత్తం చేయకుండా లేదా దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఇలా జరుగుతుంది అన్నమాట, నేను అలా ఉండకూడదు అని ప్రతి దాన్ని కూడా మనం ఒక పాఠంగా తీసుకోవాలి. కానీ కళ్ళ ముందు జరిగే ఒక
ఒక నిజమైన సంఘటన, తన తల్లిదండ్రుల్ని కోల్పోయిన పరిస్థితి. కానీ ఆమె తన జీవితంలో దాన్ని పాఠంగా తీసుకోలేకపోయింది. అతల్య చేసిన మొట్టమొదటి మిస్టేక్ అది. అయితే తర్వాత అతల్య ఏం చేసిందో చూద్దాం. ఈ యొక్క యెహోరాము అలాగే అతల్యాకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే అహజ్యా. ఈ అహజ్యా చూద్దామా, 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2-3 వచనాలు తీస్తారా? 2వ దినవృత్తాంతములు 22:2-3 వచనాలు. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమి కుమార్తె, ఆమె పేరు అతల్య. ఓమి కుమార్తె అని ఇక్కడ ఉంది ఏంటని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఓమి మనవరాలు అని మనకి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో కనిపిస్తుంది. దుర్మార్గముగా ప్రవర్తించుటకు, ఇక్కడ నుండి మనం చూద్దాం, దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గమందు నడిచెను. అతల్య అహజ్యాకి ఏం నేర్పించింది? దుర్మార్గంగా ప్రవర్తించుట నేర్పించిందంట. ఏ తల్లైనా దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుందా? ఎందుకు నేర్పించదు? అతల్య నేర్పించింది కదా. ఇంకా చాలా మంది తల్లులు తమ బిడ్డలను అలాగే నడిపిస్తున్నారు. నేర్పించడం ఏంటి? తల్లులు చెయ్యొదిలేస్తే, సరిగా క్రమశిక్షణ పెంచకపోతే పిల్లలు పాడైపోవడం మనం చూస్తాం. కానీ అహజ్యాకి అంటే అతని తండ్రి చనిపోయాడు, అతని తండ్రి స్థానంలో అతను రాజయ్యాడు. అతని వయసు 47 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తల్లి మాట విని, తల్లి ఏది చెప్తే అదే చేసి నాశనం అయిపోయాడు. ఎంతగానంటే మనం ఇంకా తర్వాత పాయింట్కి వెళ్ళినప్పుడు చూద్దాం. ఈ యొక్క అతల్య ఏం నేర్పింది అహజ్యాకి అంటే చెడ్డగా జీవించడం నేర్పించింది, దుర్మార్గపు పనులు చేయడం నేర్పించింది. మన యొక్క పిల్లల్ని ఎలా పెంచుతున్నాం మనం? చాలా మంది అంటారు, నేను నేర్పించడం ఏంటండి అని మనం అనుకోవచ్చు. కానీ వారికి మనమే అబద్ధాలు చెప్పడం నేర్పిస్తాం. చిన్నపిల్లలు బాగా చిన్నప్పుడు తీసావంటే తెలియదు ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ నిజమైన అబద్ధాలు ఎప్పుడు నేర్చుకుంటారో తెలుసా? తల్లి నేర్పించినప్పుడు, లేదా కుటుంబంలో ఎవరైనా నేర్పించినప్పుడు. అలాగ చెప్పొద్దు వాళ్ళకి, ఇలా చెప్పు, నానమ్మ అడిగితే నానమ్మకి ఇలా చెప్పు, అత్త అడిగితే ఇలా చెప్పని నిజాన్ని కప్పిపుచ్చి లేని ఒక విధానాన్ని వారికి నేర్పించడం, లేని పరిస్థితులు ఉన్నాయని వారికి సృష్టించి చెప్పడం వల్ల వారు ఏమనుకుంటారంటే అబద్ధం మాట్లాడడం తప్పు లేదనమాట. అబద్ధాలు మనం నేర్పిస్తూ ఉన్నాం. కొంతమంది తల్లులు స్వార్థం నేర్పిస్తారు. అంటే ఎలా అంటే, ఎవరైనా పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు అనుకోండి, నువ్వు ఇంట్లోకి వచ్చి తినేసి వెళ్ళు అంటే ఆ బిడ్డ ఏం నేర్చుకుంటున్నాడు? ఓహో, ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా నేనే తినాలన్నమాట, నేనే బాగుండాలన్నమాట, వారికి ఏమీ పెట్టాల్సిన అవసరము లేదన్నమాట. అంటే వారికి ఏం నేర్పిస్తున్నామంటే స్వార్థముగా జీవించడం నేర్పిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏడుస్తుంటే వెంటనే ఫోన్ ఇచ్చేస్తాం. వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అంటే ఏడిస్తే ఫోన్ ఇస్తారు కాబట్టి ఏడవడం నేర్పిస్తున్నామా? ఆ పిల్లల ముందే గొడవలు పడుతూ ఉంటారు భర్తలతో, లేదా అత్తలతో, లేదా మిగతా వారితో గొడవలు పడడం వల్ల ఆ పిల్లలు కూడా అవే నేర్చుకోవడం, అవే మాటలు. కొంతమంది తల్లిదండ్రులు ఏదో పాలు పోసి పెంచినట్టుగా బూతులతో వారిని పెంచుతూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. అలాంటి మాటలంటే మూతి మీద ఒకటి ఎవరు, బంగారు కొండ నా బుజ్జి అని పొగుడుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, అతల్య తన కొడుకుని దుర్మార్గంగా జీవించడాన్ని నేర్పించింది. నువ్వు కూడా ఒక తల్లిగా నువ్వు కూడా నీ బిడ్డకు ఏం నేర్పిస్తున్నావు? ఈ లోకం చాలా చాలా చెడిపోయింది కదా. ఈ లోకంలో నీ బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలి అనే విధంగా వారిని నడుపుతున్నావా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే మనం చాలా వెనకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఏమీ లేని పరిస్థితుల్లో కూడా 6 పిల్లలు 4 పిల్లల్ని కూడా చాలా చక్కగా పెంచేవారు తల్లులు. కానీ ఇప్పుడు 1-2 సరిగా పెంచలేని భ్రష్టత్వం, ఒక మాటలో చెప్పాలంటే సరిగా పెంచలేని అతల్య వంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు. క్రైస్తవుల్లోనే ఎంతో మంది ఉన్నారు.
దేవుని యొక్క వాక్యంలో ఎవరు పెంచుతున్నారు? పాటల్లో ఎవరు పెంచుతున్నారు? ఆరాధనలో ఎవరు పెంచుతున్నారు? వాయిద్యాలు నేర్చుకోమని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అవేమి నేర్పించకుండా లోక సంబంధమైనవి నేర్పిస్తూ వారిని శాతానికి దగ్గరగా మనమే తోసుకుని వెళ్తూ ఉంటాం. వెళ్ళు వెళ్ళు, చూడు చూడు, టీవీ చూడు, ఫోన్ చూడు, ఆ లోకం దగ్గరికి వెళ్ళి ఆ పొట్టి పొట్టి బట్టలు వేసుకో. మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం? చిన్నపిల్లలు కదా, ఒక 4 సంవత్సరాలు దాటాయంటే నీ కూతురికి లేదా నీ కొడుక్కి సభ్యత కలిగిన బట్టలే, లేదంటే వాటికి వారు అలవాటు పడిపోతారు. అలవాటు పడిపోయిన తర్వాత అప్పుడు వేసుకుంటే తప్పులేదు, ఇప్పుడు వేసుకుంటే తప్పు వచ్చిందా, ఏం పర్వాలేదు, ఆ మైండ్ సెట్ లోనికి వెళ్తారు. నీ పిల్లలకు సభ్యత కలిగిన వస్త్రాలు వేయడం నేర్పించు. వాళ్ళు వీళ్ళు ఏవో మేకప్లు వేసుకున్నారు, అవి కొనమంటే అవి నువ్వు కొనను అని వారిని గద్దించు. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని నీవు పెంచు. అతల్య తన కొడుకుని తన చేతులారా పాడు చేసుకుంది. ఒక చెడ్డ ముద్ర ఆమె వేసుకుంది. ఆమె ఎవరు అంటే రాజకుమార్తె. ఆమె ఎవరు అంటే రాజకుమార్ల భార్య. అలాంటి ఒక మంచి స్థితిలో ఉన్న ఆమె కొడుకుని ఎలా పెంచాలి? ఎందుకంటే అతను రాజు కదా. అలాంటి రాజుకి ఎలాంటి గొప్ప మాటలు చెప్పి పెంచాలి. కానీ చాలా చెడ్డ ప్రవర్తన కలిగి జీవించే విధంగా నూరిపోయడం చేత అతను కూడా ఆహాబులాగా మారిపోయాడట. ఆహాబు ఎంత చెడ్డవాడో మనకు తెలుసు, ఎంత మొండివాడో తెలుసు. అలాగా అహజ్యా మారిపోవడానికి కారణం ఎవరు అంటే అతని తల్లి పాత్ర బిడల పైన చాలా బల ప్రభావాలు చూపిస్తుంది. మనము ఎలా ఉన్నాము, మన బిడ్డల్ని ఎలా చూసుకుంటున్నాము, కాస్త వారిని పెంచేటప్పుడు మన శక్తిని ఖర్చు పెట్టాలి, అయినా పర్లేదు ఖర్చు పెడదాం. సమయాన్ని ఖర్చు పెడదాం. కాస్త నీరసం రావచ్చు, అయినా పర్లేదు వారిని భక్తిలో ఎదిగించే వరకు, వారు దేవునికి కనెక్ట్ అయ్యే వరకు నువ్వు కష్టపడు. ఖచ్చితంగా కష్టపడు. నువ్వు అలా కష్టపడిన తర్వాత కొన్నాళ్ళకి నువ్వు ఫ్రీ అయిపోవచ్చు. ఎందుకంటే వారు దేవుణ్ణి అంటు పెట్టుకుని జీవించినప్పుడు ఇక నువ్వు వారిని ప్రోత్సహించాల్సిన పని లేదు, నువ్వు వారిని వెనకాల పట్టుకుని తొయ్యాల్సిన పని లేదు. ఆల్రెడీ వారు దేవునితో ఐక్యమైపోయారు. హల్లెలూయా. ఆ సమయం వరకు కూడా నువ్వు కష్టపడాలి. బాధ్యత నీదే. నువ్వు ఖచ్చితంగా ఆ బాధ్యతను తీసుకో. నీ బిడ్డలకు చెడ్డవి నేర్పించుకో. నీ యొక్క ప్రవర్తన బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. నీ ప్రవర్తన వారికి ఎలాగ దారి చూపిస్తుంది అది కూడా చూసుకో. నువ్వు ప్రార్థన చేస్తే వారు చేసుకుంటారు. నువ్వు ఎప్పుడు పాటలు పాడితే వారి నోటిన పాటలు వస్తాయి. నువ్వు ఎప్పుడు తిట్టుకుంటూ అరుస్తుంటే వారు అది చేస్తారు. కాబట్టి నీ బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావో నువ్వు ఆలోచన చేసుకో. నువ్వేమన్నా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే సరి చేసుకో. వారు ఎక్కడ తొట్టిల్లిపోతున్నారో చూసుకుని సరైన మార్గంలోకి వచ్చేలాగా ప్రార్థన చేసి దేవుని సహాయంతో వారిని దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. తర్వాత ఏమైందో మనం చూద్దామా? 2వ రాజులు 11వ అధ్యాయము 1వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెను అని తెలుసుకొని లేచి రాజకుమారులను అందరినీ నాశనము చేసెను. అహజ్యానేమో దుర్మార్గపు పనులు చేసే విధంగా నేర్పించి అలా పెంచింది. ఇంతకీ ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడంటే 1 సంవత్సరం చేశాడు, చనిపోయాడు. అతను చనిపోయాడని తెలుసుకుని రాజకుమారులు ఎంతమంది అయితే ఉంటారు వాళ్ళందరినీ చంపడానికి ఏకమైపోయింది. అందరినీ చంపుకుంటా వస్తుంది. ఏమైంది అసలు అతల్యాకి? తన కొడుకు చనిపోతే అప్పుడైనా మారాలి కదా. నా కొడుకు నేనే నా చేతులారా పాడు చేసుకున్నాను, వాడు దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, అందుకే వాడి జీవితాన్ని గడపలేకపోయాడు, నేను ఇప్పటికైనా మారాలి, ఇప్పుడైనా నేను ఎవరైతే రాజు అవుతారో వారిని దేవునిలో పెంచాలి, దేవునికి దగ్గర చేయాలి. అప్పుడు కూడా ఆమె అనుకోలేదు. దేవుడు ఆమెకు ఛాన్సులు ఇస్తూ ఉన్నాడు మార్పు చెందడానికి. కానీ ఆమె దాన్ని స్వీకరించకుండా ఎలా అయిపోయిందంటే, నా కొడుకు రాజవడా, చనిపోయాడు కదా, ఇక రాజవ్వ అర్హత కోల్పోయాడు కాబట్టి ఇంకెవ్వరు రాజవడానికి వీల్లేదని కంకణం కట్టుకుంది. కొడుకు మీద ప్రేమ ఉంది, ఆ ప్రేమ స్వార్థానికి దారితీసింది. ఆ ప్రేమ మంచిది కాదు. అతని కొడుకుల్ని అంటే అహజ్యాకి బిడ్డలున్నారు, ఆ బిడ్డలను కూడా చంపడానికి ముందుకొచ్చింది. అప్పుడు ఆ చంపబోయిన బిడ్డను ఒకరు తీసుకుని దాచి
ఆమె కంట పడకుండా దాచి పెంచుతారనమాట. దేవుడు అలాగా వారిని ప్రొటెక్ట్ చేశాడు. ఎందుకంటే దావీదుకి వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, నేను నీ యొక్క సంతానాన్ని రాజులుగా పెడతాను, నీ వంశాన్ని నాశనం చేయననే వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ బిడ్డను దాచి ఉంచడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ అతల్య తన కొడుకు చనిపోయిన తర్వాత కూడా మారకుండా ఆమె ఏం చేసింది, అతని మీద ప్రేమతో ఏం చేసింది తెలుసా, రాజులందరినీ చంపుకుంటా వెళ్ళిపోయింది. ఎంతో మందిని చంపేసింది పిల్లల్ని. అంటే రాజు స్థానంలోనికి ఎవరైతే వస్తారో వారందరినీ చంపుకుంటా వెళ్ళిపోయింది. ప్రేమ ఎక్కడికి దారి తీసిందో గమనించాలి. ఈ లోక ప్రేమ ఎప్పుడు కూడా అప్పటి వరకు అందంగానే కనిపిస్తుంది, ఒకానొక సమయం రాబోతికి భయంకరంగా మారిపోద్ది. అప్పటి వరకు చక్కగా కొనసాగుతున్న ఆ ప్రేమ మనకి భూతంలా కనిపించేలా మారుతుంది. ఉదాహరణకు ఒక విషయం చెప్పమంటారా, ఎంతో బాగా ప్రేమించుకుంటున్నారు ఒక అమ్మాయి అబ్బాయి అనుకుందాం. అమ్మాయి అతన్ని కాదనుకుని వేరొకరిని ప్రేమించింది అనుకోండి, అతను యాసిడ్ వేయడానికి కూడా వెనకాడ్డు, చంపడానికి కూడా వెనకాడ్డు, అతను చావడానికి కూడా వెనకాడ్డు. చూసారా, అంటే ఒక ప్రేమ, ఈ లోక ప్రేమ ప్రేమిస్తున్నాను అనే మాయలో ఉండి ఏం చేస్తుందో గ్రహించలేని స్థితి, చంపడానికి కూడా వెనకడని స్థితి. అది నిజమైన ప్రేమ కాదు కదా. ఈ అతల్య నా కొడుకుని నేను ఎంతగా ప్రేమిస్తున్నానని అనుకుంటుంది, కానీ అనేక మందిని చంపిన హంతకురాలైంది. ఒక దయ్యం పట్టిన మనిషిలాగా. నిజంగా ఆమెలో అనేకమైన దయ్యములు ఉంటాయి. అదే విధంగా ఆ ప్రజలందరినీ కూడా భయాందోళనకు గురి చేసింది. అంతగా అనేక మందిని చంపింది. రాజ్యానికి వారసులైన వారు అందరినీ కూడా చంపేసింది. అంటే ఎలాగో చూపిస్తుంది తన కొడుకు మీద ప్రేమ. అదే వేరే విధంగా చూపించవచ్చు కదా. నిజంగా ఏ తల్లి అయితే బిడ్డలను ప్రేమిస్తుందో ఆ తల్లి ఏమనుకుంటుందో తెలుసా, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు. అది నిజమైన ప్రేమ. అది ఛాలెంజింగ్ చేసే ప్రేమ. ఇప్పుడు తల్లుల ప్రేమ ఏంటంటే, ఏడిస్తే అమ్మో నా కొడుకు ఏడుస్తున్నాడు, నా కొడుక్కి నేను ఫోన్ కొనిచ్చేయాలి. కొడుకు అన్నం తినకపోతే అమ్మో నా బిడ్డ అన్నం తినలేదు, బండి కొనిచ్చేయాలి. ఎలా ఉందంటే ప్రేమ, ఒక కొడుక్కి బండి కొనిచ్చారట, అదే రోజు యాక్సిడెంట్ లో చనిపడట. ఆ ప్రేమ ఎలా ఉందంటే ప్రాణాలు తీసే ప్రేమలో మారిపోయింది. లోక ప్రేమ అంతా అంతే. ఫోన్ కొనిస్తుంది అమ్మాయికి, ఆ తల్లి అడుగుతుంది కదా అని ప్రేమతో. ఆ అమ్మాయి ఏమో వేరే అబ్బాయితో కాంట్రాక్ట్ లోనికి వెళ్ళి తప్పుడు పనులన్నీ చేసి తన పొరువంతా తీస్తుంది, తల్లిదండ్రుల పొరువంతా తీసుకుంటుంది. ఎలా మారిపోయింది అంటే, నువ్వు నీ బిడ్డల్ని ఎలా ప్రేమిస్తున్నావు? అవి కొనిస్తే ప్రేమించినట్ట, ఇవి ఇస్తే ప్రేమించినట్ట, ఏడిపించకుండా పెంచితే ప్రేమించినట్ట కాదు. నీ బిడ్డలు నరకానికి వెళ్లకుండా నువ్వు చూసుకుంటావే, అది ప్రేమ. నిజంగా ప్రతి తల్లి కూడా నీ బిడ్డలను ప్రేమిస్తున్నాను నువ్వు అనుకుంటే గనక ఒక ఫోన్ కొనివ్వడము, ఒక చైన్ కొనివ్వడము, వాళ్ళు అడిగిన బట్టలు కొనివ్వడము, వాళ్ళు వెళ్తానన్న ట్రిప్ కి పంపించడమో కాదు, వారి నరకానికి వెళ్లకుండా వారి ప్రవర్తన కట్టు. అది నువ్వు వారిని ప్రేమించడం. హల్లెలూయా. అతల్య అనుకుంది, నేను అహజ్యాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే ఇంకెవ్వరు కూడా రాజు అవ్వకూడదు, నా కొడుకు రాజుగా చనిపోయాడు, ఇంకెవ్వరు ఆ యొక్క సింహాసనం అనేది ఎక్కకూడదు అనుకుంది. అది ప్రేమించడం కాదు. నిజంగా ఆమె తన కొడుకునే ప్రేమించినట్లయితే, నా కొడుకు చనిపోయాడు, వాడి కొడుకునైనా కూడా దేవునికి దగ్గరగా పెంచి దేవునికి నచ్చినట్టుగా ఒక మంచి రాజుని చేస్తే గొప్ప పరిపాలన జరిగిద్ది. నా కొడుకు 1 సంవత్సరం చేశాడు, అదే నా మనవడు అనేకమైన సంవత్సరాలు చేస్తాడు దేవుడు సహాయం ఉంటే. అది చేంజ్ అవడం అంటే, అది ప్రేమించడం అంటే. కానీ ఈ లోక ప్రేమ ఏదో ప్రేమిస్తున్నాం అనుకుంటాను, అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ వారెవ్వరూ కూడా నశించిపోకూడదు, వారు నరకంలో కాలిపోకూడదు. నిజమే కదా. నీ బిడ్డలు ఏడిస్తే నువ్వు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నావు. ఒకనొక సమయంలో వారు నరకంలో విపరీతంగా అరుపులు అరుస్తారు, విపరీతంగా ఏడుస్తారు, విపరీతంగా వారి శరీరం కాల్చబడుతుంది. నీకు ఆ విషయం గుర్తు రావడం లేదా? నిజంగా వారిని నువ్వు ప్రేమిస్తే అక్క నుండి వారిని తప్పించు, పరలోకానికి చేర్చు. ఆ పరలోకానికి వారు వెళ్లే విధంగా ఒక వారధిగా నువ్వు మారు. అప్పుడే నువ్వు నిజముగా నీ బిడ్డలను ప్రేమిస్తున్నట్టు. హల్లెలూయా. అతల్య ప్రేమిస్తున్నాను అనుకుంది గాని చాలా తప్పులే చేసింది. తర్వాత విషయానికి వెళ్దాం. 2వ రాజులు 11వ అధ్యాయము 3వ వచనం.
ఇక ఈ యొక్క మగబిడ్డలందరినీ చంపేయడంతో అతల్యయే రాణి అయిపోతుంది అనమాట. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. ఇతడు అని ఎవరి కోసం రాసిందంటే, ఎవరినైతే వారు దాచి ఉంచారో ఆమె చంపకుండా అతని కోసం అన్నమాట. ఎందుకంటే దేవుడు అలాగా ఆమెకు కనుమరుగు చేశాడు. యోవాషు అతని పేరు. అంటే ఎవరు? ఈమె మనవుడే. ఈమె మనవన్ని కూడా చంపడానికి ఈమె వెనకడలేదు. కానీ దేవుడు ఆ వ్యక్తిని దాచాడు, యోవాషుని దాచాడు. యోవాష్కి 6 సంవత్సరాలు వచ్చాయి. అంటే కొడుకు చనిపోయిన 6 సంవత్సరాలు ఈమె రాణిగా రాజు పరిపాలన చేస్తుంది. ఎందుకు? ఈమె దృష్టిలో అందరినీ ఈమె చంపేసింది కదా. సో ఇంకెవరు లేరు కాబట్టి ఈమె రాణి అయిపోయి ఈమె పరిపాలన చేస్తుంది. ఈమె పరిపాలన ప్రజలకి ఎంతో బాధ కలిగించింది, ఎంతో కన్నీరు కార్చేలా చేసింది. అందుకనే మనం ఫస్ట్ చదువుకున్న ఆమె చనిపోయినప్పుడట దేశం ఎంతో సంతోషించింది, ఎంతో నెమ్మదిగా ఉంది అని మనం చదువుకున్నాం. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఆమె 6 సంవత్సరాలు దేశ ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో, ఎంత బాధపడేలా చేసిందో, ఎంతగా నలిగిపోయేలా చేసిందో అర్థం చేసుకోవాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆమె అడుగడుగున తప్పులు చేసుకుంటా వెళ్ళిపోయింది. అయితే ఒక అధికారం ఆమె చేతికొచ్చింది. కొడుకును కోల్పోయింది, అందరినీ చంపేసింది. ఇప్పుడైనా ఒక మార్పు ఆమెలో రావచ్చు కదా. దేవుడు ఒక అధికారం ఆమెకిస్తే దేశ ప్రజలను నలిపేసింది, ఏడిపించింది, వారి పైన భారాలు పెట్టింది, వారిని ఎంతగానో చితక్కొట్టేలా చేసింది. కాబట్టి వారికి నెమ్మది లేదు ఆమె రాణి అయినప్పుడు. ఒక అధికారము దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని? నువ్వు ఎలా వాడుతున్నావు? ఒకసారి పరిశీలన చేసుకుంటావా? అతల్యకి రాణిగా అధికారం వచ్చింది. అలాంటి సమయంలో ఆమె ఎలాంటి విధంగా ఆమె తప్పులు సరి చేసుకోవచ్చు? ఎన్నో చేయొచ్చు ఆమె. ఎందుకంటే ఒక రాణి ప్లేస్ లో ఉంది. ఆమె ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. వాటిని సరి చేసుకునే ఒక అవకాశం, ఆ ప్రజలకు కాస్త విడుదల, పన్నులు తగ్గించడము, వారికి కావలసినవి అందించడము, దేవునికి దగ్గరగా ఆ ప్రజలందరినీ పెంచడము, ఇదంతా చేయొచ్చు కదా. ఏమీ చేయకుండా ఆమె ఆ ప్రజలను ఎంతగానో నలగొట్టింది. ఒక అధికారం ప్రభువిస్తే లేదా అధికారం ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దేవుడు నిన్ను కూడా ఎందులోనో కందులో నిలబెడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు నిలబెట్టకపోయినా ఎప్పుడైనా నిలబెట్టొచ్చు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని దేవుడు ఒక విధంగా నిలబెట్టినప్పుడు, ఏదో ఒక విషయం, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, పరిచర్యలోనైనా, ఏ విషయంలో లేదా కుటుంబ పరంగా ఒక బాధ్యత నీకు అప్పగించారు. ఎందులో నిలబెట్టినా అందులో నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండు. అతల్య ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంది తెలుసా? ఆమె చనిపోతే ఒకరిద్దరు కాదు, మొత్తం అందరూ సంతోషించారంట. అంటే ఎలాంటి సాక్ష్యం ఉంది ఆవిడికి? ఒక దౌర్భాగ్యమైన సాక్ష్యం ఉంటేనే గాని అలాంటిది జరగదు. నువ్వు చనిపోతే నీ కోసం నీ సంఘం ఏడవాలి, మర్చిపోకూడదు. నీ కోసం నీ కుటుంబం ఏడవాలి, నీ స్నేహితులు ఏడవాలి, నువ్వు తెలిసిన ప్రతి ప్రజలు ఏడవాలి. వారికి నెమ్మది ఉండకూడదు. నువ్వు చనిపోయిన తర్వాత నీవే గుర్తు రావాలి. నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు చేసిన ప్రార్థనలు, నువ్వు చేసిన పరిచర్య గుర్తు రావాలి. కానీ ఇక్కడ అతల్యకి ఆపోజిట్. ఆమె చనిపోతే అందరూ హ్యాపీగా ఉన్నారట, అందరూ నెమ్మదిగా ఉన్నారంట. ఏం సాక్ష్యం అతల్య? అది దౌర్భాగ్యమైన పరిస్థితి కదా. నువ్వు నేను ఎప్పుడు చనిపోతావో తెలీదు, కానీ చనిపోయేటప్పుడు ఒకటి మూట కట్టుకుని చనిపోవాలి. అదే మంచి సాక్ష్యం. హల్లెలూయా. నువ్వు నేను చనిపోయినా మన సాక్ష్యం మారుమ్రోగుతూ ఉండాలి, అది బ్రతుకుతూ ఉండాలి. మన జీవం ఇక్కడ లేకపోయినా మనం వేసిన పునాది సాక్ష్యం ఉందే, అది బ్రతుకుతూనే ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా అందరూ చెప్పుకునే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా ఉండాలి. అతల్య చచ్చిపోతే అందరూ సంతోషించారు, నెమ్మదిగా ఉన్నారు. నువ్వు చచ్చిపోతే కూడా అంతేనా? భలే చచ్చిపోయింది ఈమె, అదా సాక్ష్యం? వీడు భలే పోయాడు, సుఖంగా ఉంది, అదా సాక్ష్యం? లేదు లేదు లేదు. ఒక మంచి ఆత్మీయురాలు నేను కోల్పోయాను, మంచి ఆత్మీయుని నేను కోల్పోయాను, ఒక మంచి పరిచయం చేసే వ్యక్తిని కోల్పోయాను, ఒక ప్రార్థనా పరులను కోల్పోయాను. సంఘం ఏడవాలి, దైవజనుడు ఏడవాలి, నీ స్నేహితులు ఏడాలి, నీ పేరు తెలిసిన ఏ వ్యక్తి అయినా కన్నీరు కార్చాల్సిందే. ఆ విధంగా నీ సాక్ష్యం ఉండాలి. నీ పేరు, నువ్వు చనిపోవచ్చు, నీ పేరు మాత్రం వారి నోటిలో ఉంటూనే ఉండాలి.
నానుతూనే ఉండాలి. నీ కోసం ఇంకొక 10 మందికి చెప్తానే ఉండాలి. నువ్వు చనిపోయినా నీ సాక్ష్యం ఎప్పుడు బ్రతుకుతానే ఉండాలి. అతల్య చనిపోయిన తోడనే దేశం సంతోషించి గంతులు వేసింది. ఆ విధంగా ఉండకూడదు మన చావు. అది కేవలం అతల్య ప్రవర్తనే కారణం. ఆమె అంతగా దేశాన్ని ఇబ్బంది పెట్టింది, అంతగా ఏడిపించింది కాబట్టే దేశం ఆమె చనిపోయినప్పుడు పండగ చేసుకుంది. అలాగా ఎవ్వరూ కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండకూడదంటే మనము మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అయితే ఈ అతల్య చనిపోక ముందు ఒక విషయం జరిగింది. దాన్ని మనం చూద్దామా? 2 రాజులు 11వ అధ్యాయము 13, 14 వచనాలు. అయితే ఇతనికి 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఎవరికి? అతల్య మనవడే, ఎవరో కాదు, మరలా అహజ్యా కొడుకు యోవాషు. ఇతనికి 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇతన్ని రాజుగా ప్రకటించడానికి దేవాలయంలోనే వీరు చేసుకుంటారు. ఎందుకు? అతల్యకు తెలిస్తే ఆమె ఎక్కడ చంపేస్తుందేమోనని వీరి భయం. అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున జనుల దగ్గరకు వచ్చి, రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు, అధిపతులను బాకా ఊదువారును రాజు వద్ద నిలిచి ఉండుటయు, దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా. అతల్య ఎవరిని చూసి ద్రోహం అంటుంది అంటే, తన మనవడు ఒక రాజుగా కూర్చుని ఉండడం చూసి ద్రోహం అంటుంది. అసలు ఇది నమ్మడానికి మనకే కొద్దిసేపు అర్థం కానట్లుగా ఉంది కదా. ఆమె ఎలా మారిపోయిందో చూడండి. తన మనవడే రాజుగా నిలబడి ఉంటే అందరూ అతను చూసి సంతోషిస్తుంటే, ఈవిడ మాత్రం ఏం చేస్తుంది తెలుసా? బట్టలు చింపుకొని, ద్రోహం చేశారు మీరంతా, నాకు వీడిని దాచిపెట్టి నాకు ద్రోహం చేశారని కేకలు వేస్తుందట. తర్వాత దేవాలయం బయటకు తీసుకెళ్లి ఆమెను చంపివేయడం జరుగుతుంది. ఆమెను చంపిన తర్వాత దేశం అంతా సంతోషించడము, నెమ్మది కలిగి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ అతను రాజుగా ప్రకటించబడుతున్నప్పుడు ఈమె ఎందుకు అలా అనాలి? అప్పుడైనా తన పాపాలు గుర్తొచ్చి, లేదా అప్పుడైనా ఆ మనవడి పాదాల దగ్గర, అక్కడి వారి దగ్గర పడి క్షమాపణ పొందుకుంటే ఆమె ఖచ్చితంగా బ్రతికి ఉండేది. భిక్ష పెట్టి ఉండేవాడు దేవుడు. కానీ ఆమె అప్పుడు కూడా మార్పు లేని పరిస్థితే. అంటే ఆవిడకి ఎన్ని అవకాశాలు వచ్చాయో మీరు గమనిస్తున్నారా? అడుగడుగున ఆమెకు అవకాశం వస్తున్నా అంటే దేవుడే అవకాశాలు ఇస్తూ ఉంటాడు మనకి కూడా మారడానికి. చనిపోయే వరకు కూడా ఆమె మార్పు లేని జీవితంతో చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్తుంది అంటే నరకానికి వెళ్తుంది. ఏం చేస్తుంది అంటే కాలుతూ ఉంటది. దేవుడు మనం చనిపోయే లోపు మనకు అనేక సార్లు పశ్చాత్తాపడే సందర్భాలు మన ముందు తీసుకొస్తాడు. క్షమాపణ పొందుకునే అవకాశాలు ముందు తీసుకొస్తాడు. మనం ఎవరిపైన అయితే కోపడ్డామో, ఎవరి మీద అయితే గొడవపడ్డామో వారికి సారీ చెప్పే అవకాశాలు మన ముందుకు తీసుకొస్తాడు. క్షమాపణ కోరే సందర్భాలు మన ముందుకు తీసుకొస్తాడు. మన తప్పు మనం తెలుసుకొని మనము ఆ యొక్క శిక్ష నుంచి బయటకు వచ్చే విధంగా దేవుడు ఛాన్సులు ఇస్తూనే ఉంటాడు. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకో, నువ్వు చనిపోయే లోపు నీ ప్రతి పాపము ఒప్పుకొని, ప్రతి పాపం నుండి బయటపడి చచ్చిపోయావనుకో, నువ్వు ఎప్పుడు చచ్చినా పర్లా, ఎందుకంటే పరలోకంలో ఉంటావు కదా, అది చాలు. కానీ మన ముందు అనేకమైన అవకాశాలు, అంటే అనేకమైన ద్వారములు దేవుడు తెరుస్తున్నప్పటికీ కూడా మార్పు లేని జీవితాలు, అతల్య వంటి జీవితాలే మనవి కూడా కదా. ఆమె మూర్ఖురాలుగా మనకు కనిపించవచ్చు, కానీ అలాంటి జీవితాలే మనం కూడా కలిగి ఉంటాం. చనిపోయే వరకు కూడా క్షమాపణ అడగకుండానే, పశ్చాత్తాపడకుండానే చనిపోయింది. అలాగే ఎంతో మంది క్రైస్తవులు కూడా చనిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తారు వారు అంటే నరకానికి కదా వెళ్తారు. దేవుడు అందుక మనల్ని ఏర్పాటు చేసుకుంది, ఆయన అందుక మన కోసం చచ్చిపోయింది, ఆయన అందుక మనకి రక్షణ ఇచ్చింది, ఆయన అందుక మనల్ని సంఘంలోనికి ఆయన తీసుకొచ్చింది. దేవుడు మనల్ని క్షమాపణ పొందుకోమని అడుగుతున్నాడు ఈరోజు. ఇంకా మన పాపాల్లోనే కొట్టుమిట్లాడుతున్నామా? మనకి దేవుడు అవకాశం ఇచ్చాడేమో. ఆయనకి ఎంతసేపు నీ ప్రాణాన్ని తీసుకోవడం, నా ప్రాణాన్ని తీసుకోవడం ఎంతసేపు? ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే చనిపోవచ్చు కదా, ఆయనకి ఎంతసేపు?
అయినప్పటికీ కూడా ఆయన ఎందుకు ఇంకా మనలో ప్రాణం ఉంచాడో తెలుసా? నీవు నేను పరిశుద్ధంగా చచ్చిపోతే ఆయన దగ్గరికి వస్తాము. ఆ యొక్క క్షణం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. చాలాసార్లు చచ్చిపోవలసిన వారమే, కానీ ఇంకా మనం బ్రతుకున్నాం అంటే కారణం అదేనేమో. ఒకవేళ అతల్యకి దేవుడు ఎన్నిసార్లు అయితే అవకాశం ఇచ్చాడో వాటికంటే అనేక మార్లు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు నేను నీతిమంతులం పరిశుద్ధులం అని కాదు, నువ్వు నేను పాపంతో చనిపోతే ఆయన దగ్గరికి రాము అని ఆయన ఆపుతున్నాడు. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. మన జీవితం ఎక్కడ ఆగిపోద్దో తెలియదు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు ఈ రోజు మనకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చినప్పుడే పరిశుద్ధంగా జీవించామనుకోండి, ప్రతి పాపాన్ని ఒప్పుకుని ఎవరితోనైతే వివాదాలు పెట్టుకున్నామో అందరితో క్షమాపణ అడిగేసి క్షమించమని వారి దగ్గర దయ పొందుకున్నాం అనుకోండి, దేవుని దగ్గర సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. చాలా మంది ఇతరుల దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడానికి చచ్చిపోయినంత ఇదైపోద్ది. ఒక్కసారి గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు చచ్చిపోయే లోపు ఎవరి దగ్గర అయితే సారీ అడగలేదో వారు నువ్వు సారీ అడగకపోతే ఆ సారీ నేను నరకానికి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకో. దేవాతి దేవుడే, పాపం ఎరిగిన దేవుడే అంతగా నీకోసం నా కోసం తగ్గించుకుంటే నువ్వు నేను సారీ అనడానికి ఏదో మనలో ఒక పాటు కట్టేపోయినట్టుగా మనం ప్రవర్తిస్తూ అక్కడ యోవాషు రాజుగా అక్కడ అభిషేకం చేయబడుతుంటే కాలు పట్టుకుని అందరినీ క్షమాపణ అడిగితే అతల్య బ్రతుకుండేది. కానీ ఆమె ఎవరిని కూడా క్షమాపణ అడగకుండా ఇంకా ముందుకేసి నాకు ద్రోహం చేశారు మీరు అని కేకలు వేసింది తప్ప నన్ను క్షమించండి, నా తప్పు తెలుసుకున్నాను అని ఆమె అడగలేదు. నువ్వు నేను కూడా అలా మొండిగా ఉండకూడదు. మన జీవితము ఎంతో మనకి తెలియదు కాబట్టి ఇప్పుడే ఇంకా ఎవరైనా మనం క్షమించలేని వారు ఉంటే, లేదా మనమే క్షమాపణ పొందుకోలేని వారు ఉంటే, ఎందుకంటే మనకి పగలు, క్రైస్తవునికి పగలు అనేవి సూట్ అవుతాయా? ఆ పదవి మ్యాచ్ అవుతుందా? పగలతో ప్రతీకారాలతో ఎందుకు బ్రతుకుతున్నావు? నరకం అనేది ఒకటి ఉంది. నీ పగే, నీ ఈగోయే నీ నరకాన్ని తీసుకెళ్తుంది. అందరి దగ్గర క్షమాపణ పొందుకోండి. సారీ అడిగితే నాది తప్పు అనుకుంటాడేమో. వాడెవడో తప్పు అనుకుంటే ఏంటి? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అనేది కదా ముఖ్యం. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. సారీ అడిగినంత మాత్రాన నువ్వు తప్పు చేసావని కాదు. కానీ నువ్వు అడగకపోతే నీ సహోదరుడు నీ మీద తప్పుగా భావించుకుంటే ఆ నింద నీ మీదకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర క్షమాపణ పొందుకుందాం. అందరి దగ్గర, సంఘస్థుల దగ్గర, స్నేహితుల దగ్గర, మనకి ఎవరు నేనంటే ఈ వ్యక్తికి పడదనుకుంటే వారి దగ్గర నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు అని అడిగితే నీ నాలుగు కట్టయిపోద్దా, నీ చెయ్యి కట్టయిపోద్దా? ఏమీ అవదు. కానీ నీ పాపము నీ నుండి తొలగిపోతుంది. హల్లెలూయా. మనసంతా ప్రశాంతంగా ఉంటది. పరిశుద్ధతలోనికి రావాలి. ఏ విషయాలైతే మనం విడిచిపెట్టాలో వాటన్నిటినీ విడిచిపెట్టాలి. చచ్చిపోయే లోపు పరిశుద్ధంగా చచ్చిపోదామా? మంచి సాక్ష్యంతో చచ్చిపోదామా? అదే కదా మన నిలబెడుతుంది. అదే కదా మన పరలోకం తీసుకెళ్తుంది. అదే కదా ఈ లోకంలో మనం చనిపోయిన ఆ సాక్ష్యమే కదా నిలిచి ఉంటది. కాబట్టి మన జీవితం అతల్యలాగా ఉండకూడదు. మన జీవితము ఒక మంచి సాక్ష్యం కలిగిన జీవితంగా ఉండాలి. పెంపకం విషయంలోనైనా తన ముందు తన తల్లిదండ్రులు ఒక పాఠంగా నిలిచినా కూడా తను అప్లై చేసుకోలేకపోయింది. నీ చుట్టూ కూడా అనేక పాఠాలు ఉన్నాయి. వాటన్నిటిని నీ లైఫ్ లోకి అప్లై చేసుకో. అలా నువ్వు జీవించకుండా జాగ్రత్త పడు. అందుకే దేవుడు నీ ముందు పెట్టాడు. జాగ్రత్త కలిగి ఉండు. తన కొడుకుని తన చేతులారా దుష్ట మార్గంలో నడిపించుకుంది. నీ బిడ్డని ఎలా నడిపించుకుంటున్నావు? జాగ్రత్త కలిగి ఉండు. నీ బిడ్డని దేవుణ్ణి నడిపించు. నువ్వు ఏం నేర్పిస్తున్నావు వారికి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది నువ్వు జాగ్రత్తగా చూసుకో. తన కొడుకు చనిపోయాడని తన కొడుకు మీద ప్రేమతో తన మనవల్ని చంపడానికి కూడా వెనకడలేదు. అది ప్రేమ అనుకుంది తను. అలాగే చాలా మంది తల్లిదండ్రులు ఈ లోక ప్రేమ చూపిస్తారు. నిజంగా నువ్వు ప్రేమించాలంటే వారి నరకానికి వెళ్లకుండా వారిని ప్రేమించి వారిని తప్పించు. మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా జీవించు. చచ్చిపోయే లోపు అందరి దగ్గర క్షమాపణ పొందుకుని పరిశుద్ధంగా చనిపోదాం. మంచి సాక్ష్యంతో చనిపోదాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్ళును గాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యం దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయును గాక.